దర్శకుడు రాజమౌళిని వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగా వారణాసి టైటిల్ పై ఫిల్మ్ ఛాంబర్లో మరో ఫిర్యాదు నమోదైంది. ఇక టైటిల్ తమకు ఎప్పుడో రిజిస్టర్ అయ్యిందంటూ వారణాసి నిర్మాత ఫిర్యాదు చేశారు. చూస్తున్నాం, దర్శకుడు రాజమౌళిని వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, ఏంటి పూర్తిగా రాజమౌళి ఈ టైటిల్ కి సంబంధించి కావచ్చు, మన హనుమంతుడి వ్యాఖ్యలు పూర్తిగా వివాదాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు, అప్డేట్స్ ఏంటి అసలు? పవన్, వారణాసి టైటిల్ కి సంబంధించి ఇది ముందు నుంచి కూడా ఈ సినిమా టైటిల్ వారణాసి అని చెప్పి ఎప్పుడైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఈ టైటిల్ ను తాము రిజిస్టర్ చేసుకున్నామని చెప్పేసి తెలిసేలాగా కూడా ఆ చిత్ర దర్శకుడు సబ్బారెడ్డి దగ్గర ఒక అనౌన్స్మెంట్ అనేది ఒక పోస్టర్ ను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అయితే అప్పుడు అందరూ అనుకుంటూ ఏంటంటే రాజమౌళి సినిమా వారణాసి కాకపోవచ్చేమో, వేరే టైటిల్ పెడతారేమో అని చెప్పేసి అంటున్నారు. బట్ 2 days బ్యాక్ జరిగిన ఈవెంట్ లో ఇదే టైటిల్ ను వాళ్ళు అనౌన్స్ చేయడంతో ఒకసారిగా దీని మీద ఒక చర్చ అనేది నడుస్తుంది. అయితే ఈ టైటిల్ అనేది గతంలోనే జూన్ జూలై ప్రాంతంలోనే తాము రిజిస్టర్ చేసుకున్నట్టుగా కూడా వారణాసి టైటిల్ రిజిస్టర్ చేసిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే దీని మీద రాజమౌళి అలాగే దుర్గా అధినేతలు టైటిల్ కోసం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు పక్క. సో ఈ టైటిల్ తమకు కావాలి కాబట్టి, పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఈ కథకు ఇదే కరెక్ట్ టైటిల్ కాబట్టి వివాదం లేకుండా పరిష్కరించేందుకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. మరోపక్క హనుమంతుడికి సంబంధించి రాజమౌళి చేసిన వ్యాఖ్యల మీద కూడా దుమారం చెలరేగుతూ వచ్చింది. తనకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి రాజమౌళి మాట్లాడటం పట్ల చాలా మంది హిందూ సంఘాలు కానీ హిందూ వాదులు కానీ కాస్త అబ్జెక్షన్ చెప్తూ వచ్చారు. అయితే రాజమౌళి వైపు నుంచి చెప్తున్న మాట ఏంటంటే, ఇంత భారీ కార్యక్రమం చేస్తున్నప్పుడు చిన్న లీక్ అయింది, తనకు కలిగిన అసౌకర్యానికి హనుమంతుడిపై రాజమౌళి అలకతూనేరు తప్పితే ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. రెండింటికి చాలా తేడా ఉంది. సో రాజమౌళి ఒక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సిందని చెప్పేసి కూడా అటు నుంచి వినిపిస్తున్నమాట. బట్ ఏదైనా ఇది రకరకాలుగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది, వివాదం అనేది కొనసాగుతూ ఉంది. రాజమౌళి వైపు నుంచి హిందూ సంఘాలను సంతృప్తిపరిచేలాగా ఏదన్నా వివరణ వస్తే తప్ప కాస్త కాంట్రవర్సీ చల్లబడే అవకాశం లేదు. ఇక టైటిల్ కి సంబంధించి కూడా ఏదైతే జరుగుతుందో దీన్ని ఒక పర్సనల్ గా కూడా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు టైటిల్ ను వాళ్ళు తమకు ఇచ్చేలాగా కూడా వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలా లేదా వేరే వేరే చర్చల ద్వారా సాల్వ్ చేసుకునేందుకు కూడా అధినేతలు కృషి చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై రాజమౌళి తక్షణమే యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని జన జాగరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి, నీ సినిమా టీజర్ సెట్టింగ్ విజువల్స్ బయటకు లీక్ అవ్వకుండా, ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా నువ్వే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ హనుమంతుడు నీ వెనక ఉండి నడిపించడానికి నువ్వేమన్నా సమాజాన్ని ఉద్ధరిస్తున్నావా? సినిమాలు నువ్వు తీయకపోతే వేరే వాళ్ళు ఎవరైనా తీస్తారు. ఈ దేశంలో టాలెంట్ కొదవలేదు. అయినా దేవుడిపైన నమ్మకం లేని వాడివి దేవుడినే ఎలా నిందిస్తావు? అంతర్జాతీయ స్థాయి దర్శకుడు అని అహంకారంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా హనుమంతుని శక్తినే శంకిస్తావా? రాజమౌళి, నువ్వు తక్షణమే యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి.